అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. రామచంద్రమూర్తి నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్గా బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకుందాం. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ విషయానికి వస్తే 1,50,950 రూపాయలు ఉంది ఇవాళ. అదేవిధంగా 22 క్యారెట్లు 8 గ్రాములు అంటే సవర 1,11,040 రూపాయల దగ్గర ఉంది. సిల్వర్ విషయానికి వస్తే కేజీ 2,45,000 ఉంది. సో ఏంటి అసలు ప్రస్తుతం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి? తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా? అండ్ మార్కెట్ల కండిషన్ని బట్టి బంగారం వెండి ధరలు ఉంటాయి కాబట్టి ఏంటి అసలు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి? యాక్చువల్గా అంటే విష్ణు గారు లాస్ట్ 2 days బ్యాక్ అయితే బాగా తగ్గాయి. సో లాస్ట్ మంత్ జూలై మంత్, జూన్ మంత్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి కూడా డౌన్ ట్రెండే ఉంది. సో గోల్డ్ వచ్చి అప్పుడు 1,40,000 దాకా కూడా దిగింది. ఇంకా కిందకి వెళ్ళిపోద్దేమో అని అందరూ అనుకున్నాం, కానీ ఇంటర్నేషనల్గా $4,000 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. సో అందుకని ఆ సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు $200 పెరిగింది. సో దాదాపు 4,200కి వచ్చింది. కాబట్టి మనకి ఇప్పుడు 1,45,000, 1,48,000 అలా ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ 2 months నుంచి కూడా 4,500 దగ్గర రెసిస్టెన్స్, 4,000 దగ్గర సపోర్టు ఈ మధ్యలో ఉంది. అంతకుముందు ఆల్ టైమ్ హై వెళ్ళినప్పుడు $5,200 దాకా వెళ్ళింది. అంటే 1,80,000 మన రేటు ప్రకారం వెళ్ళింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ రేంజ్లో ఉంది ప్రజెంట్ గోల్డ్ కూడా. సిల్వర్ కూడా చూసుకుంటే 2,20,000 దాకా వచ్చింది మొన్న. ఇప్పుడు 2,40,000, 45,000 వచ్చింది. సో ఇంటర్నేషనల్గా $100 దాకా వెళ్ళింది. అప్పుడు 4,50,000 దాకా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ $50 50% ఫాల్ అయింది. సో లాస్ట్ 3 months నుంచి చూస్తే సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ పెద్ద వాల్యూమ్స్ లేవు. అంటే అందరూ కూడా బాగా అయిపోయి ట్రేడర్స్ అందరూ కూడా దాని మీద నెగిటివ్గా ఉన్నారు, డల్గా ఉన్నారు కాబట్టి పెద్ద వాల్యూమ్స్ లేవు. సో ఇదేంటంటే రేంజ్లో ఉంది. ఒక నెల అటు ఇటుగా 10,000 పాయింట్లు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది అనమాట, రేంజ్లో ఉంది. సిల్వర్ చూస్తే 2,60,70 దగ్గరికి మళ్ళీ రివర్స్ అవుతుంది. మామూలుగా 2,20,000 దగ్గర మళ్ళీ సపోర్ట్ అవుతుంది. ఇది ఒక రేంజ్లో ఉంది. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు మనకి ఇంకా రాబోయే సీజన్ అంతా కూడా కంప్లీట్ ఫెస్టివల్ సీజన్, పండగల సీజన్ రాబోతుంది. ఆగస్ట్ నుంచి శ్రావణ మాసం ఉంటుంది. దాని తర్వాత వినాయక చవితి, దసరా, దీపావళి కంటిన్యూస్గా ఇంకా వచ్చే రోజులంతా కూడా కంప్లీట్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి సో ఫెస్టివల్ సీజన్ అప్పటికి బంగారం వెండి ధరలు ఇంకా పెరుగుతాయేమో, ఇప్పుడే కొనేసుకుందాము, ఈ జూలైలోనే కొనిపెట్టేసుకుందామన్న ఆలోచనలో ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? మంచి డెసిషన్ సార్ యాక్చువల్గా. ఎందుకంటే జూలై ఆషాఢ మాసం ఇది. ఇప్పుడు ఎవరు కొనరు, కానీ ఈ టైట్లో కొనుక్కుంటే మంచి తక్కువ రేట్లో దొరుకుతుంది. లాస్ట్ 1 week ఇప్పటికే దాదాపు 4,000-5,000 తేడా వచ్చింది. మీరు అన్నట్టు ఆగస్టు, సెప్టెంబర్ వచ్చేపాటికి ఇంకా బాగా పెరిగే ఛాన్సెస్ ఉంది గోల్డ్. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ పెరుగుతున్నాయి, క్రూడ్ తగ్గుతుంది, అక్కడ డాలర్ తగ్గుతుంది. కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. కాబట్టి గోల్డ్ సిల్వర్కి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక రేంజ్ మూమెంట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ ఆ మూమెంట్ చూశారు కాబట్టి మళ్ళీ వెయిట్ చేస్తున్నారు. అలాంటి మూమెంట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి గోల్డ్ సిల్వర్ రేట్లు అయితే పెరిగే ఛాన్స్ ఉంది, సపోర్ట్ తీసుకుంది. సో బాగానే ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్. ఇప్పుడు కొనాలనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఒక 50% కొనుక్కున్నా, ఒకవేళ తగ్గినప్పుడు మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎంట్రీ తీసుకోవటం అనేది ఒక రకంగా బెటర్ ఐడియా చేసుకోవచ్చు. సో ఇప్పుడు రాబోయేదంతా పండగల సీజన్ కాబట్టి అక్టోబర్, నవంబర్ నాటికి మనకి దీపావళి వచ్చేస్తుంది కాబట్టి సో దీపావళి అప్పటికి ఇంకా ఎటువంటి మార్పులు చేర్పులు పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉందంటారు? బంగారం వెండి ధరలు అంటే ఇప్పుడున్న ప్రైసెస్ నుంచి రేపు అక్టోబర్, నవంబర్ నాటికి ఎంత మేర, అంటే ఎంత % మేర బాగా హైక్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? నేను అనుకోవటం అంటే ఇప్పుడు 1,60,000, 1,65,000 దాకా కూడా ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు 1,40,000-35,000 నుంచి ఒక 20,000-25,000 పెరిగే ఛాన్స్ ఉంది 10 గ్రాముల గోల్డ్కి. సో అలాగే సిల్వర్ తీసుకుంటే 2,80,000 దాకా, 3,00,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అలాగే అదే టైంలో అలా పెరిగినాయి. కాబట్టి ఈ ఇయర్ కూడా కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నెక్స్ట్ బిజినెస్ అంతా కూడా ఈ 6 నెలల్లోనే ఉంది, కమింగ్ 6 నెలల్లో ఉంది. కాబట్టి మంచి మార్కెట్లో మనీ రొటేషన్ మొత్తం ఇక్కడి నుంచి ఉంటుంది, ఆగస్ట్ నుంచి ఉంటుంది. ఆగస్ట్ నుంచి ఉంటుంది కాబట్టి గోల్డ్ సిల్వర్ బాగానే పెరుగుతాయండి. సో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అంతకుముందు ఇన్వెస్ట్ చేసి
ఈ ఇబ్బంది పడిన వాళ్ళందరికీ కూడా ఈ నవంబర్ డిసెంబర్ల కల్లా మళ్ళీ ఆ రేట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి.